పాపం శ్రీలీలకు ఎంత కష్టం వచ్చింది. అవకాశాలు తగ్గలట్లేనా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆఫర్లు ఉండగానే అందిపుచ్చుకోవాలి. కొన్నిసార్లు కారణాలు ఏమీ లేకపోయినా ఉన్నట్టుండి జీవితం ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న బిజీ గుర్తొస్తే మరింత ఉసూరం అనిపిస్తుంది. ఏమిటి శ్రీలీల అంతేనా? అదేంటి శ్రీలీలను ప్రస్తావిస్తున్నారు ఈ మాటలకు? శ్రీలీలకు లింక్ ఏంటంటారా? వామ్మో, ఆ ఆఫర్లేంటి, ఆ క్రేజీ ప్యాకేజ్లేంటి? అసలు శ్రీలీలకు తినడానికైనా టైం ఉంటుందా లేదా? అన్ని షిఫ్ట్లు పనిచేసిన అమ్మాయి అంత ఎనర్జెటిక్ గా ఎలా కనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ సినిమా సర్కిల్స్ లో గ్లామర్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వినిపించిన మాటలివి. బెస్ట్ డాన్సర్, లక్కీ హీరోయిన్ అంటూ వరుసగా అవకాశాలను కొల్లగొట్టేశారు తెలుగు బ్యూటీ శ్రీలీల. 2023 ఎండింగ్ లో ఆమె నటించిన సినిమాలు అంతగా బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయినా కానీ ఆ కొరతను తీర్చడానికి ఈ ఏడాది గుంటూరు కారం పక్కా హిట్ గా రిజిస్టర్ అయింది. ఈ మధ్య దాకా ఈ సందడిని సెలబ్రేట్ చేసుకున్న శ్రీలీల ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నారు. నవీన్ పొలిశెట్టితో ఈ బ్యూటీ చేయాల్సిన సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా క్లూ లేదు. అటు విజయ్ దేవరకొండతో చేయాల్సిన సినిమా ముహూర్తం ఎప్పుడో ఇంకా కరెక్ట్ గా క్లారిటీ లేదు. సో ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఊపిరి పీల్చుకునే టైం ఉంటుంది ఈ బ్యూటీకి. దాదాపు 2 ఏళ్ల తర్వాత దొరికిన ఈ గ్యాప్ ని ఇష్టమైన వాటితో ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు గ్లామర్ గర్ల్.